రెండు కుటుంబాలు రాజకీయంగా ఆర్థికంగా పరిపుష్టి కలిగినవి. ప్రభుత్వ పథకాలతో పాటు తాము గెలిస్తే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని సీఎం జగన్ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉన్న అమరావతిని కాదని విశాఖను రాజధానిగా ఎలా చేస్తారని కొందరంటుంటే తమ ప్రాంతం రాజధానికి అన్ని విధాల అనుకూలమనే భావనలో మరికొందరు ఉన్నారు. ఇంత చెప్పాక ఆ నియోజకవర్గం ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, సాగరి నగరి గురించే అంత ఇంట్రడక్షన్. విశాఖ పార్లమెంటు అభ్యర్థులుగా ఇద్దరు హేమాహేమీలు ఉన్నా రాజధాని అంశం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అవుతుందనే లెక్కలతో ఆ ప్రాంతం హీట్ నెలకొంది. 2024లో జరిగిన ఎన్నికలు రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. వైసీపీ మరోసారి అధికారంలోకొస్తే రాష్ట్రం ఎప్పటికీ కోలుకోలేదని టీడీపీ చెబుతుండగా, తాము గెలిస్తే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామంటూ వైసీపీ చెప్పుకొస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పథకాలపై ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశాఖలో మాత్రం పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. ఎందుకంటే తాము అధికారంలోకొస్తే విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పటమే కాదు, ఒక అడుగు ముందుకేసిన జగన్ తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుందని ప్రకటన కూడా చేసేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే సాగర్ నగరంలో పొలిటికల్ అలలు ఎగసిపడుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. మరోవైపు విశాఖ ఎంపీ స్థానానికి ప్రత్యేకత ఉంది. అక్కడ గెలిచేందుకు వైసీపీతో పాటు టీడీపీ కూడా చాలా ఫీట్లు చేసిందనే చెప్పొచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ రూపురేఖలు మార్చేస్తామని జగన్ చెప్తుంటే, అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను డెవలప్మెంట్ చేస్తామని తెలుగుదేశం చెప్పుకొస్తోంది. విశాఖ పరిపాలన రాజధానిపై జనాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రుల రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత విశాఖను ఎలా ప్రకటిస్తారని కొందరంటుంటే, తమ ప్రాంతానికి క్యాపిటల్ అయ్యే పరిస్థితులను ఉన్నాయని మరికొందరు ఆలోచనలు ఉన్నారట. మిగిలిన ప్రాంతాల్లో మాటెలా ఉన్నా ఈ విషయంలో విశాఖ వాసులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. విశాఖను రాజధానిగా చేస్తామనే వైసీపీ హామీ బొత్స ఝాన్సీకి పాజిటివ్ గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పేద మధ్యతరగతి ప్రజలు తమ వైపు ఉన్నారని జగన్ అండ్ కో భావిస్తోంది. ఇదే జరిగితే ఝాన్సీ విజయం సునాయాసమనే వాదన ఉంది. అలా కాకుండా అమరావతిని రాజధానిగా ఉంచాలని జనం కోరుకుంటే మాత్రం టీడీపీ అభ్యర్థి భరత్ కు ఎడ్జ్ ఉందనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే విశాఖను రాజధానిగా చేయటాన్ని మేధావులతో పాటు కొందరు సామాన్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలే విభజన గాయంతో ఉన్న రాష్ట్రానికి జగన్ నిర్ణయం వల్ల రాజధాని కూడా లేకుండా పోయిందనే భావనలో ఉన్నారు. కొంతవరకు ప్రారంభమైన అమరావతిని స్వార్థ ప్రయోజనాల కోసం నిలిపివేశారనే వాదన ఉంది. దానికోసం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదని పైకి చెప్తున్నా ఓ సామాజిక వర్గాన్ని బలహీనపరిచే విధంగా జగన్ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు చెప్తున్నారు. ఇది ఝాన్సీ భరత్ విజయంపై ఆధారపడి ఉందనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఎవరు ఊహించని విధంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీని వైసీపీ అధిష్టానం తెరపైకి తేవటం కూడా ఆశ్చర్యం కలిగించే అంశమే. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపారు. అమరావతి అంశంపై జగన్ తో పాటు చంద్రబాబు కూడా స్పష్టమైన ప్రకటన చేసేశారు. జగన్ ను గెలిపిస్తే అమరావతి రాజధానిగా ఉండదని, ఆ విషయాన్ని ప్రజలే తేల్చుకోవాలని డైరెక్ట్ గా చెప్పేశారు. అంతేకాదు విశాఖలో ఉండే సహజ వనరుల్ని వైసీపీ నేతలు దోచుకున్నారని, ఇదే కొనసాగించడం కోసం మరోసారి రాజధాని పేరుతో డ్రామాలని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని ప్రజలు ఓటు ద్వారా తమ సమాధానాన్ని చెప్పగా ప్రస్తుతం అవి ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి. విజయనగరం జిల్లా నుంచి రాజకీయాలు చేస్తున్న బొత్స కుటుంబం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెనక్కు తగ్గలేదు. బరిలో ఝాన్సీని నిలపాలని జగన్ కోరిన వెంటనే సత్యనారాయణ ఓకే అనేశారు. దానికి తోడు జోరుగా ప్రచారం కూడా సాగించారు. ప్రత్యర్థులు తమ ప్రచారంలో బొత్స ఝాన్సీ నాన్ లోకల్ అనే ప్రచారం చేసినా ధీటుగా తిప్పికొట్టి ముందుకు సాగారు. ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకుంటూ జోరుగా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. గతంలో బొబ్బిలి, విజయనగరం ఎంపీగా పనిచేసిన అనుభవంతో విశాఖను అభివృద్ధి చేస్తానని ఝాన్సీ చెప్తున్నారు. మరోవైపు కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ కూడా ఇచ్చేశారు. దీంతో విశాఖ సెగ్మెంట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని వైసీపీ చెప్తుంటే, ప్రశాంతంగా ఉండే సాగర తీరంలో
అల్లకల్లోలం సృష్టించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీలో విశాఖ నగరం ప్రత్యేకమంటున్న కూటమి నేతలు రాజధానిగా కాకుండా మహానగరంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. టీడీపీ అభ్యర్థి విషయానికొస్తే మతుకుమిల్లి భరత్ గత ఎన్నికల్లో 4567 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి చెందారు. అప్పుడు జనసేన నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలో నిలవటం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం కలిగించిందని, లేకుంటే భరత్ విజయం ఖాయమనే వాదనలు వినిపించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి తోడు జనసేన, బీజేపీ కూడా కలవటంతో ఈసారి సీట్ పక్కా అనే ధీమాలో టీడీపీ ఉంది. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని, దీంతో పాటు రైల్వే జోన్, విశాఖ అభివృద్ధితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే కూటమి నేతల హామీలు తన విజయానికి దోహదం చేస్తాయని భరత్ ధీమాగా ఉన్నారు. రెండు బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలకు తోడు సీఎం జగన్ విశాఖపై ప్రత్యేక దృష్టి సారించడం వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మారితే, చంద్రబాబు ఇంట్లో మనిషిగా, లోకేష్ తోడల్లుడుగా భరత్ విజయానికి అవకాశాలున్నాయి. హీరో బాలయ్య చిన్నల్లుడైన భరత్ విద్యా సంస్థల అధిపతిగాను పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారోననే ఉత్కంఠ నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.